విజయవాడ విఆర్డీఎస్ రోడ్లో ఈ ఉదయం రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరం నలుమూలల నుండి వేలాదిగా యోగా ఔత్సాహికులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన కల్పించి శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం అభ్యాసం చేయిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే, 10 సంవత్సరాలు ఇంటర్నేషనల్ యోగా డే పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా యోగాని మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా పరిచయం చేయాలి. యోగా బెనిఫిట్స్ అందరికీ కూడా తెలియచేయాలి. యోగాని వాళ్ళ వే ఆఫ్ లైఫ్ గా మనం మార్చుకునేటట్టు వాళ్ళని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక 1 month లాంగ్ క్యాంపెయిన్ 21వ తారీఖు మే నుంచి 21వ తారీఖు జూన్ వరకు స్టార్ట్ చేయడం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మనం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా థీమ్ బేస్డ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. 26 రోజులున్నాయి ఇంకా మనకి 21st జూన్ కి. 26 జిల్లాలు, 26 థీమ్స్. అంటే ఈ థీమ్ యోగాకి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ పాపులేషన్ ని మనం ఈ యోగా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలని. అంటే మామూలుగా సామాన్య గృహిణులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఫార్మర్స్, ఎన్ఆర్ఈజీఏ వర్కర్స్, స్టూడెంట్స్, అసోసియేషన్స్, బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్స్, ఇలా సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఏ స్థాయిలో వాళ్ళు చేయడానికి ఒక చక్కని కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు డిజైన్ చేశారో, ఎవరైనా చేసుకునే పద్ధతిలో డిజైన్ చేశారో ఆ కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ దగ్గరికి తీసుకెళ్లాలని, 2 కోట్ల మంది ప్రజలకి ఈ యోగా అలవాటు చేయాలని, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురికొల్పాలని, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటట్టు కూడా ప్రోత్సహించాలని ఈ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ బేస్డ్ ఈవెంట్ మనం ప్లాన్ చేశాము. ఎన్టీఆర్ జిల్లాలో మనం యోగా అసోసియేషన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రజలకి ఒక మెసేజ్ ఇప్పించాలి. వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం యోగ సాధకులతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని, లక్ష్మీష చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్స్ అన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తూ, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో 104 టూరిస్ట్ డెస్టినేషన్స్, ప్రతి జిల్లాలో 4 నుంచి 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ దగ్గర కూడా ప్రతి వారం ఒక యోగా ఈవెంట్ మనం కండక్ట్ చేస్తూ మన ఆ పర్టికులర్ డెస్టినేషన్స్ ని పాపులరైజ్ చేయడానికి, ప్రజలు ఆ డెస్టినేషన్స్ వెళ్లి ఆహ్లాదంగా గడపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా మనం అంటే ఆల్మోస్ట్ గ్రామ, వార్డు స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్, ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో ఇండివిజువల్ ఆసనాలు కానివ్వండి, గ్రూప్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, డాన్సులు కానివ్వండి, అలాగే కాంపిటీషన్ యోగా ఈ పాటలు కాంపిటీషన్ కానివ్వండి, యోగా పెయింటింగ్స్ కానివ్వండి, ఎస్సేస్ కానివ్వండి, డిఫరెంట్ లెవెల్స్ లో ఈ కాంపిటీషన్స్ పెడుతూ ఆ డిఫరెంట్ లెవెల్స్కి వచ్చి స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వైజాగ్ తీసుకువెళ్లి సెపరేట్ ఎంక్లోజర్లో ప్రధానమంత్రి గారితో ఇంటరాక్ట్ చేయించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో మనందరికీ తెలిసిందే, యోగా వలన మానసిక ప్రశాంతత ఆల్మోస్ట్ మనకి ప్రతి వాళ్ళకి వాళ్ళ స్థాయిలో టెన్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మోడర్న్ ప్రపంచంలో అన్ని రకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో టెన్షన్స్ తగ్గి మానసిక ప్రశాంతత ఉండాలి, అలాగే బాడీ చక్కని ఆరోగ్యంతో ఉండాలి అనే దాన్ని పాపులరైజ్ చేస్తూ ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు విరివిగా
పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.